హలో హలో ఫ్రెండ్స్, హలో ఫార్మర్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది నేను ఒక రైతు మడికాడకు అనేది వచ్చిన. ఓసారి గమనించండి చూసి. ఇది వచ్చి మనము కావేరి చింటూ అనమాట. ఈ విత్తనం వచ్చి మనం సామాన్యంగా ఈ విత్తనం చూసినామనుకో ఇప్పుడు సామాన్యంగా మనం ఈ విత్తనం చూసినామనుకో రోడ్డు హైట్ అనేది మనకి గ్రోత్ అనేది వచ్చింది. చూడండి, ఇది రోడ్డు, ఇది మడి అనమాట. చూడండి, చూపిస్తాను. రోడ్ హైట్ అనేది వచ్చిందనమాట. ఈ రైతు ముఖ్యంగా మనం చూస్తే ఈ పంట చూస్తే బాగా దిగుబడి అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ రైతు వచ్చి దున్నినప్పుడు ఒక లోడ్ ప్యాడరు, మళ్ళీ ఈ కైకి ఆకు, మళ్ళీ అదే దున్నినప్పుడు టాటర్తో దున్నినప్పుడు మళ్ళా మణి నాటేటప్పుడు డిఏపి అనేది వేసినాడు. డిఏపిలో 2 రకాలు ఉంటాయి. తెల్ల డిఏపి ఉంటుంది, నల్ల డిఏపి ఉంటుంది. తెల్ల డిఏపి అనేది మనం మామూలుగా టమాటా చెట్లకి, కూరగాయల పంటలకి అనేది వాడతాము. ఈ నల్ల డిఏపి అనేది మనకి సామాన్యంగా మనకు వచ్చి షాపుల్లో దొరకదనమాట. ఇది వచ్చి మన గ్రోమర్లోనే దొరుకుతుందనమాట. ఈ డిఏపితో పాటు మళ్ళా ఈల్డ్ మ్యాక్స్ అనేది బొకిట్ అనేది వేసుకున్నాడు అనమాట. దాంతోపాటు మడి నాటేటప్పుడు దుక్కులోనే మనం చల్లేసి మళ్ళీ ఒకసారి దున్నప్పుడు మనకి ఎరువు అనేది దుక్కులో బాగా కలుస్తుంది అనమాట. కలిసినాక మనము ఫస్ట్ డిఏపిను, ఈల్డ్ మ్యాక్స్ అనేది బొకిట్ 2 కలుపుకొని దాంతోకి మామూలు వైట్ పొటాష్ కాకుండా రెడ్ పొటాష్ అనేది మనం యాడ్ చేసుకొని దుక్కులో కానీ చల్లుకున్నామనుకో, మళ్ళీ మడి నాటినామనుకో ఇట్లా మనకి ఈల్డ్ అనేది బాగా బెటర్గా వస్తుందన్నమాట. అలాగే మన గ్రోత్ అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇది మీకు ఇక్కడ ఫోటోలో కనపడుతుంది కదా. చూడండి, రోడ్డు హైట్ అనేది మనకి ఈల్డ్ అనేది మన క్రాప్ అనేది వచ్చిందనమాట. అట్లే కాకుండా పంట కూడా బాగా వస్తుందన్నమాట. మీరు చూడండి, గుమ్ము కూడా బాగా కట్టిందనమాట ఈ మడి. అలాగే పంట కూడా చూడండి, ఒకసారి మీరు చూడండి, ఒక జాన్ పైన వచ్చింది మనకి గొలక అనేది. చూడండి, ఇది కావేరి చింటూ అనమాట. బాగా బెటర్గా ఈల్డ్ అనేది వచ్చిందనమాట. మీరు చూడండి, ఇక్కడ ఈ పక్కే రోడ్డు కాకుండా ఆ పక్క కూడా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు హైట్ కూడా వచ్చింది, మీరు గమనించవచ్చు. చూపిస్తాను చూడండి, చూద్దరుండండి, చూపిస్తా. మనం మెయిన్ ముఖ్యంగా మడి నాటినప్పుడు మనం ఏం చేస్తామంటే సరిగా దున్నేమో డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని చూస్తాము. మనం సరిగా దున్నేమన్నమాట. చూడండి రోడ్డు హైట్ సుమారుగా వచ్చిందనమాట. ఈ పక్క కూడా చూడండి, మన దుక్కు బాగా దున్ని దాంతోకి నేను చెప్పిన ఎరువులు వేసుకుంటే యాది నల్ల డిఏపి 1 మూట, అలాగే ఈల్డ్ మ్యాక్స్ అనేది బొకిట్ అనమాట, అదొకటి బొకిట్టు. అలాగే మనం రెడ్ పొటాష్ అనేది మనం దుక్కులో చల్లేసి 2 సార్లు దున్నేసి మనం నాటినామనుకో చూడండి బెటర్గా ఇట్లా వస్తుందన్నమాట ఈల్డ్. అలాగే మన కర్ర గుమ్మి బాగా కడుతుందన్నమాట. అలాగే మనకి గ్రోత్ అనేది హైట్ బాగా పెరుగుతుందన్నమాట. చూడండి, ఒకసారి చూడండి గొలకు చూడండి ఒకసారి గొలకు చూడండి, ఒక జాన పైన వచ్చిందనమాట. మనకి క్రాప్ అయితే బాగా వచ్చిందనమాట. కానీ ఇట్లా మనకి మామూలుగా పంట ఎప్పుడు పట్టకర్ర మీద ఉన్నప్పుడు ఎలకలు రావిడి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఆడాడ ఎలకలు కూడా కొరికినాయి అనమాట. ఎలకలు కొరికినాయి, మీరు చూడొచ్చు. ఈ ఎలకలకి సామాన్యంగా దీనికి మంత్రిచ్చే వాళ్ళు ఉన్నారు, అలాగే బుట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ రైతు సుమారుగా 400 బుట్లు పెట్టించింటే సుమారుగా 280 ఎలకలు అనేటివి పడినాయి అనమాట. పడినా కూడా మళ్ళా పట్టించినా కూడా మళ్ళా కొరుకుతాయి అనమాట. దీన్ని ఇట్లా మధ్యలో పాయల మాదిరి కూడా తొక్కినాడు అనమాట. మీరు గమనించవచ్చు. మెయిన్ మనకు మళ్ళీ లాస్ వచ్చేది మెయిన్ ఎలకలు. మన పట్టకర్ర మీద బాగా పంట మీద ఉన్నప్పుడు ఎలకల దాడి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ఎలకలు మన దాడి కొంచెం అవుతుంది కానీ పట్టించుకొని మటుకు బాగా మడి కొరకన్న చూసుకుంటే మనము ప్యాడీలో అంత ఈల్డ్ అనేది మనకి బాగా వస్తుందన్నమాట. క్రాప్ అనేది బాగా పండుతుందన్నమాట. చూడండి, మెయిన్గా ఇది వచ్చి బాగా పండిందన్నమాట. చూడండి, అలాగే ఈ వీడియో కానీ నచ్చింటే మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ అనేది చేయండి. మనకు ప్రస్తుతానికి ఇంత హైట్ మనకి ఈల్డ్ రావాలంటే మనము ఈ మూడింటిని మనం ఎకరాకి చూసుకుంటే ఎకరాకి నల్ల డిఏపి 1 మూట అనమాట. అలాగే ఈల్డ్ మ్యాక్స్ 1 బొకిట్టు, అలాగే రెడ్ పొటాష్ బొకిట్టు ఎకరాకి మనం వేసుకుంటే మనకు ఇది ఎప్పుడంటే మనము
మడి నాటుతాం కదా, దాని ముందు ఎరసాలు దున్ని నాటుతాం కదా, ఆ ఎరసాలు దున్నినప్పుడు ఫస్ట్ మనము ఈ మూడింటిని కలేసి చల్లేసి మళ్ళీ ట్రాక్టర్తో ఎరసాలు ఒకసారి కానీ దున్నిపించి నాటితే మడి అప్పుడు మనకు హైటు హీల్డ్ అనేది బాగా వస్తుందన్నమాట. మీరు ఇంత ఈల్డ్ రావాలంటే ఈ మూడు ఎరువుల్ని బాగా మనము ఎకరాకి నల్ల డిఏపి ఒకటి, బొకీట్ ఈల్డ్ మ్యాక్స్ ఒకటి, అలాగే మనము ఇది అది పొటాష్, రెడ్ పొటాష్ అన్నమాట. ఈ మూడుని మనము ఎకరాకి ఒకటి వేసుకుంటే మనకి ఈల్డ్ అనేది బాగా